హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసాన్ని చేసి చూపిస్తున్నానండి. ఇది ఫస్ట్ టైం ఎవరు చూసినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. రాని వారి కూడా చూసి ఒకసారి చూసారంటే ఈజీగా చేసేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఉండ్రాల పాయసం. ఇది బెల్లంతో చేస్తాం కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి ఈ పాయసాన్ని. మనం పాయసం అంటాము, పాల తాలికలని కొందరు అంటారు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు దీనికి పేరు పెట్టారండి. మన సైడ్ మాత్రం దీన్ని పాయసం అంటామండి. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను చేసే వంట ముందుగా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. పాయసం చేయడానికి నేను ఒక 1.5 గ్లాస్ వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి. గోధుమ పిండితో చేస్తున్నానండి. చాలా మటుకు దీన్ని బియ్యం పిండితో కూడా చేస్తారు. కొద్దిగా వాటర్ పోస్తూ చూయిస్తున్న విధంగా పిండిని మొత్తం తడిపేసుకోవాలి. మనం చపాతీ పిండిలా తడుపుకోవాలండి దీన్ని. చూడండి, ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా చూయిస్తున్న విధంగా సాఫ్ట్గా ఉండాలి. మనం నొక్కితే ఫింగర్ అనేది ఇలా దిగాలి. చూడండి, ఈ విధంగా దీన్ని ఒక 10 నిమిషాలు దీన్ని రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ తీసుకొని ఒకసారి బాగా ఇలా కలిపేసేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా తాలికలుగా చేసుకోవాలండి. కొందరు దీన్ని తాలికలు అంటారు, కొందరేమో శామంగాలు అంటారండి. ఇలా చూస్తున్న విధంగా సన్నగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. లైట్గా పొడి పిండిని చల్లుకుంటూ చేయాలండి, లేదంటే ఒకదానికి ఒకటి అతుక్కుంటాయి. చూపిస్తున్న విధంగా చూడండి, ఫింగర్స్తో ఇలా చేసుకోవాలి. దీనిపైన పొడి పిండిని చల్లేసేయాలి, లేదంటే మొత్తం అతుక్కుంటాయి, ముద్దలా అయిపోతాయి. లైట్గా పిండిని చల్లుకుంటూ మొత్తం చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకొని ఇవి అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. 1 డే బిఫోర్ మనకు టైం సేవ్ కావాలంటే 1 డే బిఫోర్ కూడా చేసుకోవచ్చు అండి. 1 డే బిఫోర్ చేసుకుంటే మనకు టైం సేవ్ అయిపోతుంది. మార్నింగ్ మనం ప్రసాదం రెడీ చేసేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా టేస్ట్ అనేది సేమ్ ఉంటుంది. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని అందులో 1/2 కప్పు వరకు నెయ్యిని వేసేసుకున్నానండి. నెయ్యి ఇటవగానే అందులోకి డ్రై ఫ్రూట్స్, కిష్మిష్, కాజు పలుకులు వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేకుంటే ఇవన్నీ మాడిపోతాయి. వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని అదే నెయ్యిలోకి మనం ఇందాక చేసి పెట్టుకున్న తాలికలు, అదే శామంగాలని ఇందులోకి వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇలా నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల ఒకదానికి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నెయ్యిలో వేపడం వల్ల. చూడండి, ఈ విధంగా మొత్తం ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి మనం ఒక 4 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు శామంగాలు అనేవి, తాలికలు అనేవి ఉడకాలి కాబట్టి 4 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా చేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఒక పొంగు వస్తుంటే ఇందులోకి మనము ఒక 1/4 కేజీ వరకు నేను బెల్లంని యాడ్ చేసుకున్నానండి. నాకు 1/4 కేజీ పిండికి 1/4 కేజీ బెల్లం సరిపోయింది. 1/4 కేజీ బెల్లంని వేసేసుకున్నాను. వేసేసుకొని వదిలేయొద్దండి, దీన్ని ఎంబడెంబడే అప్పుడప్పుడు కలుపుతుండాలి, లేదంటే అడుగు పట్టేసి అది మాడిపోయి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడండి, మనకు నెయ్యి అనేది పైకి ఫ్లోటింగ్ అవుతుంది. ఇలా పొంగు వస్తుంటే మనం కలుపుతుండాలండి, లేదంటే మొత్తం మాడిపోతుంది. ఇందులోకి ఇలాచీని దంచేసుకొని పొడిలా చేసుకొని ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. మనము ఇది చిక్కగా ఉండాలంటే ఇందులోకి కొంచెం గోధుమ పిండిలోకి కొద్దిగా వాటర్ యాడ్ లిక్విడ్లా చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి. నేను కలిపాను కానీ అది క్లిప్ మిస్ అయిపోయింది. కొద్దిగానే గోధుమ పిండిని తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని కలిపేసేసుకోవాలి. మనకు థిక్నెస్ అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా లో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి. నేను ఒక్క ఆమెని వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు కెమెరాలో ఏది వస్తుందో లేదో చూసుకోలేదండి. డ్రై ఫ్రూట్స్ వేసేది కూడా క్లిప్ మిస్ అయిపోయింది. మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకు కావాల్సింది గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే, బౌల్లోకి. ఇలా వేడివేడిగా చేసుకొని మనం దేవుడికి నైవేద్యంగా సమర్పించి మనం ప్రసాదంగా స్వీకరించాలి. ఇంతేనండి, చాలా ఈజీగా ప్రసాదాన్ని మనం చేసేసుకోవచ్చు, దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. చేయడం చాలా ఈజీ అండి.
సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.